ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణలో ఆసరా పెన్షన్స్ రాని వారికి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. ఇంకా ఎవరికైనా ఈ జిల్లా వాళ్ళకైనా డబ్బులు కనుక పడకపోతే ఆసరా పెన్షన్స్ కనుక 15th లోపల ఆ గడువు లోపల ఎవరికైనా పడకపోతే కనుక వారికి ఫిబ్రవరి ఎండింగ్లో కంపల్సరీగా 2 పెన్షన్స్ అయితే తీసుకుంటారండి. ఇదైతే ఇన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చింది రీసెంట్గా. మ్యాక్సిమం 15th లోపల కంప్లీట్గా అయితే అన్ని జిల్లాలకు అయితే రిలీజ్ చేస్తారండి. ఎవరికి కూడా పెండింగ్ పెట్టరు. ఇన్ కేస్ ఎవరికైనా పెండింగ్ పడితే కనుక 2 నెలలు కలిపి, అంటే డిసెంబర్ నెల పెన్షను, జనవరి నెల పెన్షను కంపల్సరీ అన్ని ఆ 2 కూడా కలిపి ఫిబ్రవరి ఎండింగ్లో అయితే వేస్తారండి. ఎవరు ఏం టెన్షన్ పడద్దు. ఇంకా రాలేదు అనుకున్న వాళ్ళు మాత్రం కంగారు పడద్దండి, కంపల్సరీ పడతాయి. 15th లోపల రిలీజ్ చేస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీలో చెప్పారండి. దానికి ముందే నేను వీడియో కూడా పెట్టాను, మీకు 15th లోపల కంపల్సరీ వస్తాయి అని చెప్పేసి. మీరైతే మొన్న మార్నింగ్ పెట్టిన వీడియోలో మీరు చెక్ చేసుకోవచ్చు కంపల్సరీగా. మొన్న మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మొన్న మార్నింగే నేను వీడియో పెట్టాను. దానికి ఆ రోజు మధ్యాహ్నమే రేవంత్ రెడ్డి గారు అయితే అసెంబ్లీలో అనౌన్స్ చేశారు, 15th లోపల కంపల్సరీగా 100% పెన్షన్స్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేసేస్తాము. ఇప్పటి వరకు అయితే 80% మాత్రం డిస్ట్రిబ్యూషన్ అయ్యింది. కాకపోతే ఇంకా మిగతా 20% కూడా 15th లోపల కంపల్సరీగా డిస్ట్రిబ్యూషన్ అయిపోతాయి పెన్షన్స్. ఎవరు ఏం టెన్షన్ పడద్దు అని చెప్పేసి చెప్పారండి. దాని తర్వాత ఒకవేళ కనుక ఇన్ కేస్ 15th లోపల వస్తే పర్వాలేదు. ఒకవేళ 15th దాటితే కనుక 15th దాటిన తర్వాత ఇంకా ఎవరికైనా పెండింగ్ ఉన్నట్లయితే కనుక మీకు అది కూడా కలిపి జనవరి పెన్షన్ కూడా కలిపి ఫిబ్రవరి ఎండింగ్లో అయితే వేసేస్తారండి. మీకు ఎవరు ఏం టెన్షన్ పడద్దు, ఎవరు ఏం టెన్షన్ పడద్దు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారండి. ఇన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చింది. మీకైతే ఎవరికి పెండింగ్ పడవు. ఒకవేళ ఇన్ కేస్ పెండింగ్ పడితే మాత్రం కంపల్సరీగా 2 పెన్షన్లు మీరు తీసుకుంటారండి. చేయూత పెన్షన్స్ గురించి కొత్తగా అప్లై చేసిన వారికి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. దాని గురించి నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను కంపల్సరీగా. మీరైతే ఎక్కడ కూడా మన వీడియోలు మిస్ చేసుకోవద్దు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోలు అయితే నేను పోస్ట్ చేస్తానండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా దయచేసి షేర్ చేస్తూ ఉండండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి.